హాయ్! అందరూ ఎలా ఉన్నారు? హోప్ మీరందరూ బాగున్నారనైతే అనుకుంటున్నాను. ఇండియా రాకముందు ఇదెప్పుడో పెట్టాల్సిన వీడియో. బట్ ఈ క్లోజెట్‌లో కొన్ని వాటి కోసం వెయిట్ చేసి కొంచెం లేట్ అయిందనమాట. మనకు ఇల్లు బిల్డర్ ఇచ్చినప్పుడు ఇలా వైరింగ్ షెల్ఫ్స్‌తో ఇస్తాడనమాట. ఇల్లు కొనడానికి ఎన్నో రీజన్స్ ఉన్నాయి. మేము కొన్న ప్లాన్‌కి మా కమ్యూనిటీలో చాలా డిమాండ్ ఉండే. బట్ ప్రతి ఒక్క ఇంట్లో అన్ని ప్లస్ ఉండాలని రూల్ లేదు. బట్ ఒక్కటే ఒక మైనస్ ఏంటంటే స్టోరేజ్ ప్రాబ్లమ్ ఉంటది. ఈ ఇల్లు ఎంత పెద్దగున్నా స్టోరేజ్ తక్కువొస్తది. అలాగే మాస్టర్ బెడ్‌రూమ్ మాకు క్లోజెట్ ఇట్లా వచ్చిందనమాట. అది నరేష్‌ది, నాది ఇద్దరిది కలిపి ఇలా ఉంటుంది. సో, ఒక్కొక్క ప్లేసెస్‌లో హీ అండ్ షీ క్లోజెట్స్ వస్తాయి. బట్ ఇలా ఒక్కటే పెద్దది కొంతమందికొస్తదనమాట. సో, ఈ చిన్నది ఇద్దరికీ సరిపడేలాగా చేయాలి తక్కువ బడ్జెట్‌లో అనేది మా ఇంటెన్షన్. సో, దీనికి వైరింగ్ షెల్ఫ్స్ రిమూవ్ చేసేసి, ఈ పట్టీ అని దొరుకుతుంది మనకు అమెజాన్‌లో డ్రై వాల్ పట్టీ అని చెప్పేసి, అది ఫిల్ చేయడానికి మనకు నైఫ్ లాంటిది కూడా ఒకటి దొరుకుతదనమాట. సో, ఇవి కంపల్సరీ ఫిల్ చేయాలా అనంటే చేస్తే బెటర్. ఎందుకంటే మనకు హోల్స్ అట్లా ఉండిపోతే బయట నుండి హీట్ వచ్చే ఛాన్సెస్ ఉందనమాట. అందుకే ఫిల్ చేస్తే మంచిది. అదొక రీజన్ గూడా ఉందనమాట దానికి. సో, నీట్‌గా గూడా కనిపిస్తుంది. బ్యాక్ సైడే గదా! కనిపించదు గదా! అని అలాగే వదిలేస్తే మనకు హీట్ అనేది బయట నుంచి వచ్చి దానివల్ల రూమ్‌లో టెంపరేచర్ అటు ఇటు అవుతదనమాట. సో, ఇది నారోగా, పొడవుగా ఉంటది. చాలా చిన్నగానే ఉంటది. మరీ పెద్దగా ఏమి ఉండదు. మీడియం సైజ్ అనుకోండి. సో, ఇది వైరింగ్ షెల్ఫ్స్ కూడా ఎక్కువేం రాలేవు. అందుకే ఇక్కడ కొన్నే హోల్స్ ఫిల్ చేయాల్సొచ్చింది. కింద కార్పెట్ అవన్నీ ఏం రిమూవ్ చేయట్లేదనమాట. సో, మన రూమ్ సైజుని బట్టి మనం డిజైన్ జేసుకోవాలి. సో, నా బట్టల రిక్వైర్మెంట్ అవన్నీ కనుక్కొని నరేష్ అండ్ చిన్న చిన్నవి ఫస్ట్ మొదలుపెట్టాడు. ఇంకా 2 రూమ్స్‌లలో తను ముందే చేశాడు కాబట్టి కొంచెం ప్రాక్టీస్‌కి హెల్ప్ అయింది. సో, అవి ప్రాక్టీస్ లాగా అనుకోని అవి కూడా బాగొచ్చాయి. ఫైనల్‌గా ఫస్ట్ డే మాస్టర్ బెడ్‌రూమ్ అయితే ఏం చేయలేదనమాట క్లోజెట్. బయట వాళ్ళతో కోట్ తీసుకుంటే కూడా కొంచెం ఎక్కువే ఉంది. అండ్ ఇది తను డిజైన్ చేస్తున్నప్పుడు రికార్డ్ చేసిన క్లిప్ అనమాట. మన రూమ్ సైజెస్‌ని బట్టి ఇస్తే మనకు కొన్ని సజెషన్స్ అట్లా వస్తాయి ఐకియా వెబ్‌సైట్‌లో. ఇలా డిజైన్ చేసుకోవచ్చు. అండ్ నరేష్ కూడా ముందు నన్ను అడుగుతూ ఉండే నీకేమేం పట్టాలి? ఎలా పెట్టుకోవాలనుకుంటున్నావు? అని చెప్పేసి. సో, నాకు లాంగ్ ఫ్రాక్స్, వెస్టర్న్ వేర్, మన డైలీ యూజ్‌వి, ఇండియన్ కుర్తీస్ అలాంటివి కొన్ని ట్రిప్స్‌కెళ్ళినప్పుడు వేసుకునేవి, కొన్ని హ్యాంగ్ చేసే వెస్టర్న్ మ్యాక్సీ డ్రెసెస్ అట్లా కొన్ని కొన్ని డివైడ్ చేసుకొని చెప్పాననమాట. ఇది ఫైనల్‌గా తను డిజైన్ చేసినది వీడియో అనమాట. సో, మా రూమ్ సైజుని బట్టి తను ప్రాపర్‌గా ఇలా చేశారు. అండ్ ఆపోజిట్ ఫస్ట్ ఎల్ షేప్‌లో ఒకటే చేద్దాం అనుకున్నాము. మాకున్న బట్టలకి అది సరిపోదు. సో, అందుకే మొత్తం చేసేస్తే సరిపోతదని జెప్పేసి అట్లా అనుకున్నామనమాట. ఇది మనకు ఐకియాలో ఇంటికి డెలివరీ చేసేసుకోవచ్చు. లేదు అనంటే మాకు ఒక లొకేషన్ ఉంది. అక్కడికి మేము డెలివరీ పెట్టేసుకుంటే అక్కడి నుంచి మనమెళ్లి పిక్ చేసుకోవాలి. మాకు మా లొకేషన్‌లో ఐకియా స్టోర్ లేదు కాబట్టి చార్లెట్‌లో ఉంది. 2 అవర్స్ ఎళ్లి రావాలి. సో, మేమైతే ఇంక ఎవ్రీ టైమ్ ఇంటికి పెట్టడం, లేదంటే మాకు ఒక లొకేషన్ ఉంది కాబట్టి అక్కడికి పెట్టి అక్కడికెళ్లి పిక్ చేసుకోవడం. అన్నీ చాలా పెద్ద పెద్ద ఇవి వుడెన్‌వి కాబట్టి అండ్ క్వాంటిటీ కూడా ఎక్కువుండే. క్లోజెట్స్, డ్రాయర్స్ ఎక్కువొచ్చుండే. సో, అందుకు నరేష్ ఒక్కరే ఎళ్లి కార్‌లో తీసుకురావాల్సొచ్చిందనమాట. ఇది ఆల్మోస్ట్ 94 ఇంచెస్ అట్లా ఉండే అనమాట. కంప్లీట్‌గా కార్ మొత్తం ఆక్యుపై చేస్తది. వెయిట్ కూడా చాలా ఎక్కువుండే. 2, 3 టైమ్స్ తనెళ్లి పిక్ చేసుకున్నారు. అండ్ ఎప్పుడు అన్నీ ఒకేసారి స్టాక్‌లో కూడా లేవు. అప్పుడప్పుడు అవైలబుల్ ఉన్నప్పుడల్లా పెడుతూ ఉండే. అట్లా చాలా టైం పట్టింది. ఇది లాస్ట్ ఇయర్ ఎప్పుడో అవ్వాల్సింది. మాకు స్టాక్ లేకపోవడం వల్లనే కొంచెం లేట్ అయిందనమాట. ఫస్ట్ ఒక క్లోజెట్‌తో మొదలుపెట్టాడు. అది అసలు ఉంటదా? ఉండదా? లూజ్‌గా ఉంటదా? డెలికేట్‌గా ఉంటదేమో ఐకియా వుడ్ గదా! అన్ని డౌట్స్ ఉండే. బట్ అసలు ఏం డౌట్ పడాల్సిన అవసరం లేదు. తక్కువ బడ్జెట్‌లో మాలాగా కావాలనుకునే వాళ్ళైతే ఆహ్, ఆహ్, దీంతో ఎళ్ళొచ్చని జెప్తా నేను. ఎందుకంటే మనం పెద్ద పెద్ద బరువులేం పెట్టాము బట్టల దగ్గర. సో, ఇదైతే స్టాండర్డ్‌గా ఉంది. ఇది కొంచెం వాల్ లోపలికొచ్చింది కదా! అక్కడ ఫస్ట్ షెల్ఫ్‌తో స్టార్ట్ చేశాడనమాట ఫస్ట్. సో, ఇది మనకు డోర్ ఎనకాల ఒక సైడ్ ఒస్తది. సో, ఇది లాంగ్ ఫ్రాక్స్‌కని ఫిక్స్ అయ్యాననమాట. చెప్పాను ఈ ఏరియాలో మొత్తం లాంగ్ ఫ్రాక్స్ పడతాయి అని జెప్పేసి. ఈ వీడియోలో చూస్తే మీకు మరీ చిన్నగా కనిపిస్తది. మరీ అంత మరీ టూ మచ్ చిన్నగా ఏమి ఉండదనమాట. సో, కొంచెం పెద్దగానే ఉండే.
సో, తను ఇట్లా షేక్ చేసి చూస్తున్నారు. ఇంకొకటేంటంటే మనకు డ్రై వాల్ బేస్ అని ఉంటుంది కింద బార్డర్‌లాగా. అవి గూడా చాలామంది వీడియోస్‌లలో ఒకప్పుడు అవన్నీ తీసేస్తూ ఉండేవాళ్ళనమాట. సో, ఇప్పుడు చాలా వరకు ఇయర్ బై ఇయర్ మనకు అన్నీ చేంజెస్ అవుతూ వస్తుంటాయి గదా! ఈ క్లోజెట్ సెటప్‌లో గూడా ఐకియా వాళ్ళు మంచిది అంటే మనం ఆ వాల్‌కి లీన్ అయ్యి మనకు కావాల్సినట్టుగా అడ్జస్ట్ చేసుకోవడానికి వచ్చేలా స్క్రూ సెటప్ వచ్చింది. అందుకే కింద డ్రై వాల్ బేస్ అనేది మేము రిమూవ్ చేయలేదు. అంటే ఒకప్పుడు అది రిమూవ్ చేసి సెట్ చేయాల్సొస్తుండే అప్పుడున్న క్లోజెట్ సెట్స్‌కి వాటికి. సో, ఇప్పుడంతా అవసరం పడలేదనమాట. అది మనకు అలా ఉన్నా గానీ స్ట్రెయిట్‌గానే ఫిక్స్ అయిపోయినాయి. సో, ఇప్పుడు అలా వచ్చాయన్నమాట క్లోజెట్‌లో. అండ్ కింద కార్పెట్ గూడా మేమేం రిమూవ్ చేయలేదు. దానిపైన ఇంకొకటి ఏదైనా ఏద్దామని ప్లాన్ ఉందనమాట. ఫైనల్‌గా మెయిన్‌వి తనే ఇట్లా మొత్తం ఫిక్స్ చేసేసుకున్నారు ఫస్ట్. డ్రాయర్స్ అట్లా ఫస్ట్ ఏం పెట్టలేదు. సో, ఫైనల్లీ మొత్తం ఇట్లా కంప్లీట్ అయింది. ఆపోజిట్ ఫస్ట్ పెట్టే ప్లాన్ లేదు గానీ, సరిపోవని జెప్పేసి అది గూడా పెట్టేసరికి ఇప్పుడు ఫుల్ స్టోరేజ్ అయిందనమాట. అండ్ ఇది లాస్ట్ కార్నర్‌లో నరేష్‌కి అటు సైడు ఒక 2 ఆర్ 3 అండ్ రిమైనింగ్‌వన్నీ నా కోసమే. సో, ఇంకా దీంట్లో మెయిన్ ఏంటంటే పవర్ సప్లై గూడా మేము ముందే అది బ్లాక్ అయిపోతది గదా! స్విచ్ అనేది. సో, అది రిమూవ్ చేసేసి సెన్సార్ బేస్డ్ పెట్టుకున్నామనమాట లైట్స్. ఆ కనెక్షన్ ఒకటి వైరింగ్ కొంచెం చేపించుకున్నాము ముందే. సో, ఫైనల్‌గా ఈ మెయిన్ క్లోజెట్‌ది అయిపోయింది. ఫుల్ హెవీ వెయిట్ ఉండే. ఫస్ట్ వీక్‌లో తను ఇది స్టార్ట్ చేశారు. అప్పుడు నరేష్‌కి కొన్ని లీవ్స్ ఉండే అనమాట డిసెంబర్ ఆ టైంలో. అప్పుడు ఆ లీవ్స్ అన్ని వేస్ట్ చేసుకోకుండా ఈ పని చేసుకుందాం అని చెప్పి స్టార్ట్ చేసుకున్నాడు. అండ్ ఇది కొంచెం ఓపికతో చేయాలి. డిజైనింగ్ గానీ, ఫిక్సింగ్ ఇదంతా. అంత హడావిడిగా చేస్తూ ఉంటే గూడా అంత రాదు. నీట్‌గా రాదు. అండ్ నేను మాత్రం అస్సలు ఇన్వాల్వ్ అవ్వలేదు. నాకప్పుడు కొంచెం సిక్ అయ్యి ఉన్నాననమాట. అండ్ నాకు బ్యాక్ పెయిన్ ఉండడం వల్ల గూడా నేను ఏం వెయిట్స్ ఎత్తలేదు. అందుకే మొత్తం తనే చేశారు. చాలా చాలా కష్టమైంది ఒక్కరికే చేయడం. ఎవరైనా హెల్ప్ ఉంటే మాత్రం కొంచెం ఎంతో కొంత ఈజీగానే అవుద్ది మెయిన్‌గా చేసేవాళ్ళకు. సో, ఎవ్రీ టైమ్ నేను అన్నిట్లలో హెల్ప్ చేయాలి అనని అనుకుంటా. బట్ ఈ పెద్ద పనిలోనే హెల్ప్ చేయలేకపోయాననమాట. చాలా ఫీల్ అయ్యా తర్వాత. అరే! నాకు బాగున్నప్పుడే చేస్తే బావుండు అనని. బట్ తన హాలిడేస్ వేస్ట్ అయితాయని చెప్పి అప్పుడు చేయాల్సొచ్చింది. ఇది లాంగ్ ఫ్రాక్స్ పక్కనే మొత్తం ఒక హ్యాండ్ బ్యాగ్స్ స్టోరేజ్ కోసం చేపించుకున్నాను. వాచెస్‌కి, సన్ గ్లాసెస్‌కి అట్లా పెట్టడానికి. అండ్ ఇంకా కొన్ని ఇటు సైడ్ నార్మల్‌గా పెట్టాం. కొన్ని డ్రాయర్స్ అసలు స్టాక్‌లో లేవు. అండ్ ఇంకా కొంచెం ఏంటంటే లైట్స్ మొత్తము ఆర్డర్ చేసేసరికి ఒక 1 మంత్ అట్లా లేట్ అయింది. ఇది చేసిన తర్వాత ఇంకా కొంచెం లైట్స్ వల్ల డిలే అయిందనమాట. ఇంట్లో ద బిగ్గెస్ట్ టాస్క్ ఫైనల్లీ అయిపోయిందనమాట. నరేష్ దీనికోసం చాలా కష్టపడ్డాడు. క్లోజెట్ అంతా రెడీ అయ్యాక ఇప్పుడు ఎలా సర్దుకున్నానో చూపిస్తాం మీకు. బట్ దానికన్నా ముందు మా మాస్టర్ బెడ్రూమ్ ఎవరైనా ఈ వీడియో ఇప్పుడు కొత్తగా చూస్తున్నట్లయితే సో ఇలా ఉంటుందన్నమాట. దీనికి నేను సపరేట్ వీడియో కూడా చేశాను. మ్యాట్రెస్ కానీ, కంఫర్టర్స్, లైనర్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, మేము ఎలా సెలెక్ట్ చేసుకున్నాం, ఇవన్నీ వీడియో క్లియర్ గా చేశాను అనమాట. సో ఇప్పుడు ఫైనల్ గా అయితే క్లోజెట్ చూద్దాము. సో మాకు వచ్చేసి బెడ్రూమ్ లో క్లోజెట్ వస్తుంది అనమాట. లైటింగ్ వచ్చేసి సెన్సార్ బేస్డ్ పెట్టాం. మనం డోర్స్ ఓపెన్ అవ్వగానే మనకు లైట్స్ అయితే ఆన్ అయిపోయినాయి కదా. ఒకవేళ మనం ఇక్కడ మూమెంట్ ఏం లేకపోతే 30 seconds లో ఆఫ్ అయిపోతుంది. అంతా చేశాక కొంచెం ఇరుగ్గా అనిపిస్తుంది కానీ ఇంకా ఎన్నో బట్టలు పెట్టొచ్చు. నాకైతే అది ఒక్కటి హ్యాపీగా అనిపించింది. చాలా మంది నా వీడియోస్ లో అడుగుతారు బట్టలను ఎక్కడ పెడతారు ఒకసారి చూపించండి అని. ఈ ఇంటికి వచ్చాక కొంచెం ఆర్గనైజింగ్ ఇదంతా టఫ్ అనిపించింది. అంటే మాకు ఎక్కువ స్టోరేజ్ లేదు ఈ ఇంటికి. సో ఫైనల్ గా నా రిక్వైర్మెంట్ చెప్తే నరేష్ ఇక్కడ హ్యాంగ్ చేసేవి ఇలాంటివి పెద్ద పార్టీషన్ లాగా డివైడ్ చేసుకున్నాడు. సో ఇట్ సైడ్ వచ్చేసి టాప్స్, షర్ట్స్, టీ షర్ట్స్ అండ్ డ్రాయర్స్ కూడా ఇక్కడ అన్ని పెట్టామన్నమాట. ఇట్లా నేను ఇంకా ప్రాపర్ గా ఫోల్డ్ చేసి కూడా పెట్టలేదు. అయిపోయాక ఎక్సైట్మెంట్ లో అంతా హడావిల్లో ఏది ఎక్కడ పెట్టాలని చెప్పేసి ఇట్లా ఫాస్ట్ గా పెట్టేసా. అండ్ ఆఖరికి ఇలా మంచిగా డీటెయిలింగ్ గా బయట వాళ్ళు నాకు తెలిసి ఇంత చేస్తారో లేదో తెలియదు కానీ, ఇన్ని డ్రాయర్స్ వస్తాయో లేదో తెలియదు కానీ చాలా చాలా బాగా చేశాడు. ఇవన్నీ నేను ఇంకా పార్టీషన్స్ పెట్టాలని అనుకుంటున్నా. పైన ఇవి కొన్ని హ్యాంగ్ చేసుకునేవి షర్ట్స్, అట్లా బయటకు వెళ్ళినప్పుడు కొన్ని ఫార్మల్స్ అట్లాంటివి పెట్టా. ఇది నరేష్ కి ఒకటి ఇచ్చానమాట. తనకేం ఎక్కువ బెల్ట్స్ లేవు. ఇక్కడ బ్యాంగిల్స్ కూడా పెట్టుకోవచ్చు. ఒక్కసారి పైన చూస్తే ఇంకా అవన్నీ ఏం ఫిల్ చేయలేదు, చాలా పడతాయి. ఇంకా ఆ పైన కాకుండా పైన కూడా మనం స్టోరేజ్ పెట్టుకోవచ్చు. బట్ అదంతా ఇంకా అవసరం పడలేదు. బట్ ఇక్కడ మీరు గమనించారంటే ఇక్కడ ఈ లైటింగ్ వల్ల ఈ క్లోజెట్ కి ఇంకా ఎక్కువ లుక్ వచ్చింది. లైటింగ్ కోసం ఒక $300 వరకు ఎక్కువ స్పెండ్ చేసాము. అది లేకపోయినా పర్లేదు, బట్ అది ఉంటే లుక్ అయితే మారిపోయింది అనమాట. సో అది యాక్చువల్ గా వీటికి డోర్స్ ఉంటేనే ఇది పనిచేస్తుంది.
బట్ నరేష్ ఏంటి ఇక్కడ ఆఫ్ అయిపోతుంది, లేదంటే ఇది కంటిన్యూస్ గా ఆన్ లోనే ఉంటది. సో అదొక్కటి కొంచెము బాలేదని చెప్పేసి తను రింగ్ కి కనెక్ట్ చేశాడు. సో ఇది మనకి డోర్ క్లోజ్ అవ్వగానే ఇక్కడ ఆఫ్ అయిపోయింది చూసారా. సో ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేస్తే ఆన్ అయిపోతుంది. సో అది అండ్ ఇక్కడ చూసారా మొత్తం ఫస్ట్ నా రిక్వైర్మెంట్ లాంగ్ ఫ్రాక్స్ నుండి స్టార్ట్ అయిపోయింది అనమాట. లాంగ్ ఫ్రాక్స్ వచ్చేసి చాలా ఉన్నాయి నాకు. సో అందుకని దీన్ని సపరేట్ చేసేసాము. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కింద కూడా నాకు కొన్ని వేసుకొనివి అండ్ ఏమైనా టైట్ అయినవి లూజ్ అయినవి అట్లా పెడుతూ ఉంటాను ఆ బ్యాగ్స్ లలో. ఇంకా నా మోస్ట్ ఫేవరెట్ కార్నర్ ఈ క్లోజెట్ లో అంటే నా హ్యాండ్ బ్యాగ్స్ ఎట్లా స్టోరేజ్ చేసుకున్నాను అనేది. సో ఇక్కడైతే ఇన్ని పెట్టించా, ఇంకా చాలా స్పేస్ మిగిలింది. హ్యాండ్ బ్యాగ్స్ కానీ బెల్ట్స్ కి గ్లాసెస్ కి వాచెస్ పెట్టాను ఇక్కడ కొన్ని. సో ఇక్కడ గ్లాసెస్ పెట్టా కొన్ని, ఇవి స్లింగ్ బ్యాగ్స్. సో బయట చేపిస్తే ఏంటంటే మనకు బాగానే చేస్తారు, క్వాలిటీ కూడా బాగుంటుంది, కానీ లేబర్ ఖర్చు కూడా ఎక్కువ అయిపోతుంది. అండ్ వుడ్ వాళ్ళది బాగుంటది కంపారిటివ్లీ. ఐకియాది అయితే కొంచెం వుడ్ నార్మల్ గానే ఉంటది డెలికేట్ గా, బట్ ఇక్కడ అయితే అంత బరువులు పెట్టాం కాబట్టి సో నాకు దీనికి పర్ఫెక్ట్ ఇదే ఐకియా బెటర్ అనిపించింది, బడ్జెట్ లో అయిపోతుంది కాబట్టి. అండ్ మోస్ట్లీ మాకు పైన ఇంకొక బెడ్రూమ్ చేయాల్సింది ఉంది, కింద బెడ్రూమ్ కి చేయాలి. అండ్ ఎక్కువ మనం క్వాలిటీ వుడ్ ఎక్కడ వాడాలి అంటే ప్యాంట్రీలో వాడాలనుకుంటున్నాం, ఎందుకంటే అక్కడ బరువులు పెడతాం కదా, రైస్ గ్రెయిన్స్ అలాంటివి. సో ఇక్కడైతే నాకు అంత అవసరం లేదు అనిపించింది అనమాట. స్టిల్ ఇక్కడ 2 డ్రాయర్స్ పెట్టినా కానీ నాకు ఈ లాంగ్ ఫ్రాక్స్ మధ్యలో ఇంకా స్పేస్ ఉంది అనమాట ఇట్లా. సో అప్పుడప్పుడు అలా కొన్ని ఫోల్డ్ చేసి అలా కూడా పెట్టేస్తున్నా. ఇంకా నరేష్ సైడ్ చూసారంటే అబ్బాయి ఇప్పుడు ఆల్రెడీ కొంచెం స్పేస్ ఉంటే చాలు తనకి చిన్న కార్నర్, బట్ ఇప్పుడు ఎంత నీట్ గా పెట్టుకున్నాడో, నేనన్నా ఇంకా ప్రాపర్ గా పెట్టుకోలేదు, ఎంత బాగా పెట్టుకున్నాడో. ఇట్లా ప్యాంట్స్ అయితే ఇట్లా పెట్టుకున్నాడు. సో ఇవి 2 చిన్న డ్రాయర్స్ అట్లా. ఇక్కడ అన్ని ఫార్మల్స్ పెట్టాడు అనమాట. సో అక్కడ టీ షర్ట్ టైప్ అలాంటివి ఊల్ టైప్ వింటర్ వేర్. అండ్ ఈ పార్టీషన్ కూడా నరేష్ దగ్గర నాకే ఇచ్చేసాడు అనమాట, నాకు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి. సో ఇదొకటి ప్యాంట్స్ పెట్టేశాడు. సో చాలా ఎక్కువ ఉంది ఇప్పుడు స్పేస్, బట్ ఇట్లా అంటే మనకు అన్ని అందుతాయి అంటే కరెక్ట్ గా అయిపోయింది. ఫస్ట్ ఈ పార్ట్ అంతా చేయలేదు, సో ఇది ఒకటి చాలేమో అనుకున్నాం. తర్వాత నాకు హ్యాంగ్ చేసేవి కొన్ని షర్ట్స్ ఇలాంటివి కూడా, క్రాప్ టాప్స్ ఇవన్నీ ఫోల్డ్ చేసుకొని ఇండియన్ వి కూడా డ్రెస్సెస్ ఇట్లా పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇది కూడా చేసేసరికి ఈ క్లోజెట్ అంతా పర్ఫెక్ట్ గా అయిపోయింది. మెయిన్ ఏంటంటే బడ్జెట్ లో ఇల్లంతా అయిపోవాలి, క్లోజెట్స్ ఎక్కువ పెట్టొద్దు మనీ అని కూడా అనుకున్నాం. బట్ దీనికోసం మనమే చేసుకుంటే మాత్రం చాలా కష్టపడాల్సి వస్తుంది. ఒక్క పీస్ కూడా నేను హెల్ప్ చేయలేదు, నరేషే మొత్తం చేసుకున్నాడు అనమాట. సో న్యూ ఇయర్ స్టార్ట్ అయ్యాక ఫస్ట్ టాస్క్ తను కంప్లీట్ చేశాడు. మొత్తం మనకు 3500 అయింది కదా. సో 3300 200 వరకు అయ్యేది. లైట్స్ పెట్టడం వల్ల ఒక 200-300 ఎక్కువైంది అనమాట. లైట్స్ ఇంకా ఆప్షనల్. మనం కొన్ని ఇప్పుడు వింటర్ వస్తే సమ్మర్ వి పైన పెట్టడం, సమ్మర్ వస్తే వింటర్ వి పైన పెట్టడం, సో అలా అని చెప్పేసి ఐకియావి కొన్ని ఇట్లా తీసుకున్నాం అనమాట. నేను కొన్ని పైన పెట్టేస్తూ ఉంటాను సీజనల్ కానివి. సో అది చూసారంటే క్రిస్మస్ వి కొన్ని పైన పెట్టేశాను. సో అలాంటివి మనకు ఆ బ్యాగేజెస్ పెట్టుకుంటే ఈజీ అవుతుంది అనమాట. ఇందాక హ్యాండ్ బ్యాగ్ ఆర్గనైజింగ్ చూపించినప్పుడు మీకు డోర్ గురించి చెప్పలేదు. ఇక్కడేమో నేను మిర్రర్ ది డోర్ పెట్టించాను అనమాట. ఇక్కడ మనకు స్పేస్ ఉంది కదా, డ్రెస్ కూడా చెక్ చేసుకొని చూసుకోవచ్చు. ఇక్కడ మనకు మొత్తం పైనుండి కింది వరకు మొత్తం డోర్ మిర్రర్ తో పెట్టించుకున్నాను. సో సపరేట్ గా వాల్ కి అట్లా పెట్టాల్సిన అవసరం లేకుండా అనమాట. ఫైనల్ గా ఇది అయిపోయింది. ఇంకా 2 ఉన్నాయి, అవి కూడా అయిపోయిన తర్వాత చూపిస్తా. అందరు మోస్ట్లీ హోమ్ టూర్ అడుగుతున్నారు, కానీ మేము ఒక్కొక్క కార్నర్ సర్దుకునేది కూడా క్లియర్ గా చేద్దామని చెప్పేసి అలా చేయడం వల్ల ఇల్లు సెటప్ అనేది ఒక 1 year లో అయ్యేంత ఈజీ పని ఏం కాదు. అది ఇయర్స్ తీసుకుంటూనే ఉంటది 1 by 1 అట్లా. సో ఫైనల్లీ చూద్దాం. మోస్ట్లీ ఇయర్ లో నేను హోమ్ టూర్ కూడా చేసేస్తే ఆల్మోస్ట్ అంతా ఆర్గనైజింగ్ అయిపోవచ్చింది. ఐరా రూమ్ లో అయిపోయింది. ఇంకో రూమ్ లో నేను శారీస్ సపరేట్ పెట్టుకున్నాను అనమాట, అది కూడా నేను ఎప్పుడు చూపించలేదు. సో అది చిన్నదే, జస్ట్ 200-300 లో కూడా అయిపోయింది అనమాట ఆ సెటప్ మొత్తము. అది కూడా చూపిస్తాను నేను నెక్స్ట్ వీడియోలో అయితే. సో మోస్ట్లీ మీకు ఎలా రిక్వైర్మెంట్ ఉందో మీ బట్టల్ని బట్టి కూడా మీరు డిజైన్ చేసుకోవచ్చు. ఐకియాలో ఫస్ట్ డిజిటల్ గా చేసుకొని ఫైనల్ గా ఇలా తను ఎగ్జిక్యూట్ చేశాడు అనమాట. సో మేము ఇంకా యుఎస్ లో చేసే ఇదే లాస్ట్ వీడియో. సో మొత్తం ఇంక ఇండియా సిరీస్ అయితే రాబోతుంది. నాకైతే ఎక్సైటింగ్ గా అనిపిస్తుంది మా తమ్ముడు పెళ్లికి ఎట్లా ఎంజాయ్ చేద్దాం ఏంటి అనేది. అవన్నీ వీడియోస్ ఇంకా 1 by 1 వస్తూ ఉంటాయి. స్టే ట్యూన్. ఎవరైనా మన ఛానల్ కి ఇప్పుడే కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్లోకి వెళ్ళి కొన్ని వీడియోస్ అయితే చూడండి. సో డెకోర్ కానీ ఆర్గనైజింగ్ అలాంటివన్నీ నేను ఎక్కువ చేస్తూ ఉంటాను అనమాట. మీకు తప్పకుండా నచ్చుతాయి. సో మీకు ఇంకా ఏమైనా ఇన్పుట్స్ కావాలంటే ఈ వీడియో కింద కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ పింగ్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.